హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఏంటంటే బెల్లం అరిసెలు చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, స్టార్టింగ్లోనే కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అలానే ఉంది. ఇదైతే కిలోన్నర బియ్యం తీసుకున్నానండి. ఇది కంట్రోల్ బియ్యం అంటారు కదా, కోటా బియ్యం కిలోన్నర తీసుకున్నాను. ఇది నైటే నానబెట్టేసి ఒక 2-3 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత నానబెట్టేసేయండి. నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే 11కి అట్లా నేను ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కడగాలండి. ఒకసారి కడిగిన తర్వాత జల్లెడలో వడపోసుకోవాలండి. వాటర్ ఏమైనా ఉన్నా పోతాయి. ఇది మీకు దగ్గరలో ఉంటే పట్టించండి. మిల్లో పట్టిస్తేనే బాగుంటుంది. లేదు అంటే మనం మిక్సీ కూడా పట్టవచ్చు. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనం మిక్సీలో పట్టడం కూడా కష్టమే. కాబట్టి ఒకసారి చూసుకొని పట్టించుకోండి. తర్వాత కిలోన్నర బియ్యంకి కిలో బెల్లం వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి. అంతే. ఆ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పిండిని మొత్తం జల్లెడ పట్టేసుకొని పిండి ఆరిపోకుండా మీద కప్పేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆ పాకం వచ్చిందా రాలేదని చూసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. అది మొత్తం కరిగి ఒక 10 మినిట్స్ అయితే పాకం వచ్చేస్తుందండి. బెల్లం కరిగిన తర్వాత మొత్తం కరగాలండి. కరిగి ఇలా పొంగులు వచ్చినప్పుడు మనం చూస్తూ ఉండాలి పాకం వచ్చిందా లేదా. లేత పాకం రావద్దు, ముదురు పాకం కూడా రావద్దు. మనం చేతికి పాకం అనేది ఎలా రావాలంటే, మనం వాటర్లో వేయగానే ఇలా బాల్లా చేస్తే బాల్లా అయిపోవాలి. సాఫ్ట్గా ఉండాలి. గట్టిగా ఉంటే ముదురు పాకం అయిపోతుంది. అరిసెలు కూడా గట్టిగా ఉంటాయి. చూడండి, ఇలా మనం చేతితో వాటర్లో తీస్తుంటే అది వాటర్కి కూడా ఇలా వచ్చేస్తుంది. చూడండి, బాల్ లాగా చేస్తే మన చేతికి కూడా అంటుకోదు, వాటర్లో కూడా ఉండదు. అట్లా రావాలండి పాకం అనేది. ఇట్లా బాల్ లాగా సాఫ్ట్గా అలా రాగానే స్టవ్ ఆపేసేయాలండి. లేకపోతే పాకం ముదిరిపోతుంది. ఒక్క నిమిషమైనా ఇలా పాకం వచ్చిన తర్వాత పిండిని మొత్తం వేసి కలుపుకోవాలండి. మనం కలిపేటప్పుడు కూడా చూసుకోవచ్చండి, పిండి గట్టి పడుతుందా లేదా అని. ఒకసారి చూసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక 3-4 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న పూరీలాగా పూరీ ప్లస్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, చేతితో చేసుకోవచ్చు అండి. ఇలా పూరీ ప్లస్తో కానీ చేతితో అయినా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇవి వేయగానే వెంటనే తిప్పాలండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, నల్లగా వచ్చేస్తుంది. ఇలా వేయడం, ఇలా తిప్పడం, వెంటనే తర్వాత తీసేయడం అండి. ఇలా ఉంటేనే అరిసెలు కూడా బాగుంటాయి. ఎక్కువసేపు ఉంచితే అవి నల్లగా మాడిపోతాయండి. జస్ట్ ఇలా వేసామా, తిప్పామా, తీసామా, అంతే అండి. చూడండి, కలర్ చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా, బూరెల్లాగా ఉబ్బుతున్నాయి. ఇలా ఉబ్బితే ఏంటంటే లోపల ఎక్కువ గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయండి అరిసెలు అనేవి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఫ్యాన్ కింద అట్లా కొంచెం వేడి మీద కాకుండా ఒక్కొక్కటిగా తీసి ఆరబెట్టాలండి. తర్వాత మనం క్యాన్లో వేసుకుంటే, ఎందుకంటే మనం తినేటప్పుడు తీసినా అవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.